నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రావివలస గ్రామాభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని రావివలస గ్రామ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. టెక్కలి నియోజకవర్గంలో మన ఊరు మాటామంతి కార్యక్రమం టెక్కలి మండలం రావివలస గ్రామానికి సంబంధించిన ప్రజలతో భవానీ సినిమా థియేటర్లో వర్చువల్ ద్వారా ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. సినిమా థియేటర్లో సినిమాలు వినోదాలకే కాదు సామాజిక బాధ్యతను ఉపయోగపడటం సంతోషంగా ఉందని అన్నారు. మన ఊరు మాటామంతి కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాదు ప్రజలందరికీ భాగస్వామ్యం ఐక్యత చాలా అవసరమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవానీ సినిమా థియేటర్లో వెండితెర ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే 15 కోట్ల రూపాయలతో పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. వినూత్న కార్యక్రమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ కాలువలు లేకుండా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వరాదని, రహదారి సింగిల్ లైన్లో ఉందని దానిని డబుల్ రోడ్గా వేయొచ్చని, దీనిపై సర్వే చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రం నుండి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో టెక్కల నుండి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, రావివలస గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సీసీ రోడ్లు, 4 డ్రైన్స్, దోబీఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవుతుంది. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక హనుమాన్ జయంతి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. హనుమంతుని భక్తిభావం, కృతజ్ఞతాభావం, మానవుని జీవితం ఎలా ఉండాలో ప్రతీక ఈ బైక్ ర్యాలీ అన్నారు. శ్రీకాకుళం నలుమూలల నుండి ఆధ్యాత్మిక భావంతో తరలి వచ్చిన ప్రధానికానికి, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, కార్యకర్తలకు అభినందన కృతజ్ఞతలు అన్నారు. గత 5-6 సంవత్సరాల నుండి శ్రీకాకుళంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారని, హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ ముఖ్యంగా యువతను మేల్కొల్పటమే ముఖ్య ఉద్దేశమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, దేశభక్తిని చాటి చెప్పడమే ఈ భారీ బైక్ ర్యాలీ అన్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందరికీ ఉత్సాహం, ఆనందం, భక్తిభావం, అంకితభావంతో ఉండటాన్ని నేర్పేదే హనుమంతుడని అన్నారు. అలాంటి హనుమంతుని జయంతిని పురస్కరించుకుని భారీ బైక్ ర్యాలీని 80 ఫీట్ రోడ్లో ప్రారంభించిన బజరంగ బలి విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ సభ్యుల బృందం, గణేష్ గురూజీ, పూడి తిరుపతిరావు, ఇతర బీజేపీ కూటమి, జనసేన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధికార బృందం, ఆధ్యాత్మిక బృందం, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కూటమి బృందం, అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. యువతని మేలుకొల్పడం ముఖ్య ఉద్దేశం. అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని, దేశభక్తిని చాటి చెప్పడమే ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. యువతకు గాని మానవాళికి మనందరికీ ఒక
ఆరోగ్యం, ఉత్సాహం, ఆనందాన్ని, భక్తిని, అలాగే అంకిత భావంతో ఉండడాన్ని నేర్పేదే మన సాక్షాత్తు హనుమంతుడు. సో అలాంటి భగవంతుడి యొక్క జయంతి రోజు ఇటువంటి ర్యాలీ చేపట్టడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టిన బజరంగ దళ వారికి, అలాగే విశ్వ హిందూ పరిషత్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, యోగాతోనే ఆరోగ్యమని సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఆయుష్ ఆఫీసర్ డాక్టర్ పి జగదీష్ అన్నారు. గురువారం స్థానిక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలోనే ఆయుర్వేద ఆసుపత్రి నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో యోగాతోనే ఆరోగ్యం అంటూ నినాదాలు చేశారు. యోగాతో ఆరోగ్యం అన్న విషయాన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్, పిఎంఎఫ్ నైట్ యాంగిల్ కాంపౌండర్ జె చంద్రశేఖర్, యోగా ఇన్స్ట్రక్టర్ గాయత్రి, రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు యోగా అవేర్నెస్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ హెల్త్ అవేర్నెస్ యోగా ర్యాలీని మేము ఈరోజు శ్రీకాకుళం డిస్టిక్ డిఎంఎండ్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయుష్ కేంద్రంలో నుండి మేము యోగా ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో హెల్త్ అవేర్నెస్, హెల్త్కి సంబంధించినటువంటి అవగాహన కల్పించడం కొరకు, యోగా యొక్క ప్రాధాన్యతని పబ్లిక్కి తెలియజేయడం కొరకు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ మానవాళి ఈరోజు ఆరోగ్యంగా ఉండడంలో యోగా ఒక ప్రముఖ పాత్ర, ప్రాధాన్యమైన పాత్ర ఉందని తెలియజేయడం కొరకు ప్రజలకి యోగా పైన ఒక అవగాహన కలిగించి వారి యొక్క ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో యోగాని ప్రధానంగా ఒక దీనిగా చేసుకొని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో వ్యాధుల్ని నిర్వహించడంలో యోగా ప్రాధాన్యత తెలియజేయడం కొరకు ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగలపేటలో మినీ జెట్టి మంజూరు కావడంతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులంతా ఏకీభవంతో స్వాగతించాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ కోరారు. గురువారం పెద్దగనగలవానిపేట మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో స్వయంగా మాట్లాడి వారికి జెట్టి వల్ల కలిగే లాభాలను మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మినీ జెట్టి వల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు చేపలను ఒక ప్రదేశంలో ఉంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అంతేకాకుండా అలలు తాకిడిలో బోట్లు బోల్తా పడి చాలామంది మత్స్యకారులు మృతి చెందుతున్నారని, అందువల్ల అటువంటివి జరగకుండా ఇటువంటి జెట్టీలు ఎంతో ఉపయోగపడతాయని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాలని తెలిపారు. మత్స్యకారులంతా వారి వారి అభిప్రాయాలు తెలుపుతూ మినీ జెట్టి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాసనసభ్యులతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో హనుమాన్ జయంతి వేడుక గురువారం ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో సామూహిక హనుమాన్ చాలీస్ పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ చాలీస్ పారాయణం వలన సకల శుభాలు కలుగుతాయని అన్నారు. పారాయణం తర్వాత స్వామివారి రక్షణను ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 24న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రూరల్ మండలం పాత్రినవలస పంచాయతీ టిట్కో కాలనీలో హనుమాన్ జయంతి వేడుకలను గురువారం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు శంకర్ తెలిపారు. ఆయన వెంట శ్రీకాకుళం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీలో షిరిడి సాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు పంచామృతాభిషేకాలు, 9 గంటలకు సహస్రనామ పూజ, నాగవల్లి దళార్చన, సింధూరంతో పూజ, వడమాల,
అప్పాలమాల, నిమ్మకాయలమాల, తమలపత్రాలు అలంకరణ, ధూపదీప నైవేద్య హారతి, మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ వీరాంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాష్ట్రంలోనే ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళా నిర్వహించాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకున్న క్రమంలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రణస్థలం ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 21 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అక్కడికక్కడే ఇంటర్వ్యూలను నిర్వహించారు. మొత్తం 781 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వారిలో 302 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల ఉద్యోగాల కోసం యువత కంపెనీల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ప్రభుత్వాల చొరవతో కంపెనీలే మన దాకా వస్తున్నాయని అన్నారు. ప్రతి యువతి యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు సాయి కుమార్ మాట్లాడుతూ ఏ ఉద్యోగమైనా చిన్నది పెద్దది అనే భేదం లేకుండా ముందుకు సాగాలని, ముందుగా ఉద్యోగం చేపట్టి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి సుధా, సెట్సి సిఇఓ ప్రసాదరావు, ఏడి డిజేబుల్డ్ కవిత, ఎన్ఈఆర్ డైరెక్టర్ తేజ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, ఎన్ఈఆర్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు సత్వరమే అక్రిడేషన్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శేషపు జోగినాయుడు కోరారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఎల్ స్వర్ణలత, ఓ మధుసూదన్ రావులకు వేరువేరుగా విజయవాడలోని ఆ శాఖ కార్యాలయంలో జోగినాయుడు గురువారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 142 జీవోను రద్దు చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ జాప్యం చేయకుండా అక్రిడేషన్లు మంజూరు చేయాలని అన్నారు. మీడియా సంక్షేమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అర్హులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని అన్నారు. తద్వారా మీడియానే నమ్ముకొని జీవనం సాగించే అనేక కుటుంబాల వారు ఇబ్బందులు పడ్డారని అన్నారు. జర్నలిస్టులకు బీమా, సొంతిల్లు, వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేసి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని జోగినాయుడు డిమాండ్ చేశారు. మీడియా అక్రిడేషన్ కమిటీలో గుర్తింపు పొందిన యూనియన్లకు స్థానం కల్పించాలని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ను నియమించడం పట్ల ఏపీ ప్రభుత్వానికి జోగినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిపేటకు చెందిన గేదెల రాజారావు పిడుగుపాటుతో మృతి చెందగా వారి కుటుంబానికి తామున్నామంటూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే స్థానిక ఎమ్మెల్యే శంకర్లు 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. కుటుంబానికి పార్టీ కూడా ఆదుకుంటుందని ఎమ్మెల్యే శంకర్ భరోసా కల్పించారు. పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అండగా ఉండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివరి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిమ్స్ హాస్పిటల్, భైరవానిపేట, బలగా తదితర ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. పాడుపడిపోయిన ఇల్లు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో సహజంగానే పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా ముగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది.
ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజులు తక్షణ శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం వల్ల వేడి తగ్గుతుంది. అలాగే అలసట వంటివి తగ్గుతాయి. శరీరంలోని రోగనిరోధాల శక్తిని పెరగటమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.